వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దామా? నమస్తే. యోగా సూత్రాల్లో ఈరోజు మనం చేసే ఆసనం పేరు సాలంబ అధోముఖ శ్వానాసనము. అధోముఖ శ్వానాసనము, పర్వతాసనము చూడ్డానికి ఒకటేలాగా ఉంటాయి, కానీ ఈ యొక్క పాస్చర్స్ చాలా డిఫరెంట్ పాస్చర్స్. ఇందులో మనము ఈరోజు అధోముఖ శ్వానాసనాన్ని సాలంబగా చేస్తున్నాము. సాలంబ అంటే సపోర్ట్ తీసుకొని చేయడము. సాలంబ అంటే తల నేలకి తాగడము, దాన్ని సాలంబ అని అంటాము. తలని నేలకి తాకేలాగా అధోముఖ శ్వానాసనంలో ఎలా తీసుకొని రావాలి? మనము ఈ కుషన్ని ఉపయోగించి ఈ ఆసనం చేస్తున్నాము. కుషన్ని తల కింద పెట్టేసి ఈ ఆసనం చేద్దాము. ఏ విధంగా చేయాలో, దీంతో ఎలాంటి బెనిఫిట్స్ మనకు లభిస్తాయో గమనించే ముందుగా మనము వార్మప్ చేయాలి. వార్మప్ చేయడానికి మనము మోకాలపై వెళ్ళిపోదాము. ఈ విధంగా మనము మోకాలపై వెళ్ళిపోయి చేతులని బాగా స్ప్రెడ్ చేసి పెట్టండి. బోల్స్ని కొద్దిగా దూరంగా చేసి పెట్టి ఇక్కడ చేతులపై ఉండాలి. మన బొటన వేళ్ళని ఒకదానికొకటి కనిపించేలాగా స్ట్రెచ్ చేసి పెట్టాలి. మిగతా వేళ్ళని కూడా చాలా స్ట్రెచ్ చేసి పెట్టండి. మోచేతులని ఈ విధంగా బెండ్ చేయండి. అలా బెండ్ చేసి కుడి షోల్డర్ నుంచి ఎడమ షోల్డర్కి, ఎడమ షోల్డర్ నుంచి కుడి షోల్డర్కి నెమ్మదిగా టర్న్ అవుతూ ఉండాలి. ఇలా వెయిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం వలన మన వ్రిస్ట్, షోల్డర్స్ చాలా గట్టి పడిపోతాయి. అదేవిధంగా ఈ విధంగా మనము చేతులని రొటేట్ చేయాలి, భుజాలని రొటేట్ చేయాలి. చేతులపై ఈ విధంగా భుజాలని రొటేట్ చేయడం వలన మన భుజాలకి చాలా బాగా అనిపిస్తుంది. రివర్స్ ఆర్డర్లో కూడా అదే విధంగా మనము చుట్టూ తిరుగుతూ ఉండాలి. దీని తర్వాత మనము మోకాళ్ళపై ఇలానే ఉండి మార్జరీ ఆసనం చేద్దాము. గడ్డాన్ని పైకి చేయండి. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఈ విధంగా రౌండ్ చేద్దాము. ఆర్చ్ చేయండి, రౌండ్ చేద్దాము. ఆర్చ్ చేయండి, రౌండ్ చేద్దాము. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయండి. కొన్నిసార్లు ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత చేతులని కింద ప్రెస్ చేసి ఈ విధంగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ మడమలని కొద్దిగా పైకి చేసి పెట్టండి. ఇక్కడ కాళ్ళ మడమలని పైకి కిందికి కొన్నిసార్లు అనాలి. అధోముఖ శ్వానాసనంలో పర్వతాసనంలో తేడా ఏంటి? పర్వతాసనంలో కాళ్ళ మడమలు చాలా వెనకాలకి ఉంటాయి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ మడమలు, చేతులు ఈ విధంగా దగ్గరికి తెచ్చి పెడతాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళ మడమలు కింద టచ్ అయ్యి ఉంటాయి. పర్వతాసనంలో ఈ విధంగా వెనకాల వైపు ఉంటాయి. అధోముఖ శ్వానాసనంలో మన శరీర భారము చేతులలో, కాళ్ళల్లో ఈక్వల్గా ఉంటుంది. పర్వతాసనంలో శరీర భారం అంతా చేతులపై, భుజాలపై ఉంటుంది. అధోముఖ శ్వానాసనంలో ఈ విధంగా పృష్ఠభాగాన్ని పైకి చేసి పెడతాము. పర్వతాసనంలో ఆ విధంగా చేయము. అధోముఖ శ్వానాసనంలో తలని చేతుల మధ్యలో ఇలా తెచ్చి పెడతాము. పర్వతాసనంలో ఆ విధంగా ఉండకుండా తలని వెనకాల వైపు తీసుకెళ్తాము. ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ ఆసనములని ఒకటే అని అనుకోకూడదు. పనిచేసే అంగాలు వేరే, ఈ ఆసనము కాన్సన్ట్రేషన్ వేరే, బెనిఫిట్స్ కూడా వేరే. పొట్ట కండరాలను లోపలికి బిగిస్తూ ఈ విధంగా కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా కిందికి వచ్చేసేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ ఆసనంలో కొంత సమయం పాటు ఉండడము తప్పదు.
ముందుగా మనకు చేతులు పెయిన్ అవుతాయి. ఎందుకు? మనం కాళ్ళపై బరువు పెట్టడం లేదు. కానీ కాళ్ళపై కూడా బరువుని ఈక్వల్గా షిఫ్ట్ చేసినట్టు అయితే మనకు అంత పెయిన్ అనేది ఉండదు. ఇక్కడ తలని చేతుల మధ్యలోనే పెట్టి దృష్టి పాదాల మధ్యలో పెట్టాలి. మళ్ళీ చేద్దాము. ఇదే విధంగా ఈసారి మనము అధోముఖ శ్వానాసనంలో ఉండి శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఈ భుజ కండరాలని చాలా దూరంగా చేసి పెట్టండి. ఇప్పుడు ఈ ఆసనాన్ని మనము ఈ బోల్స్టర్ సహాయంతో చేస్తున్నాము. దానివలన దీన్ని మనము సాలంబ అధోముఖ శ్వానాసనం అని అంటాము. అయితే బోల్స్టర్ని ఈ హైట్లో తెచ్చి పెట్టండి. ఈ హైట్లో సరిగ్గా అందరికీ సాలంబంగా చేయడానికి కుదరదు, కానీ ప్రయత్నిస్తాము. ఇలా సాలంబంగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళడానికి చేతులని ఈ విధంగా ముందుకు తెచ్చి ఇలా తలని కిందికి తెచ్చి పెట్టండి. ఇక్కడ పాదాలని ఇంకొద్దిగా దూరంగా చేసి తలని చేతుల మధ్యలోనే పెట్టాలి. ఇక్కడ పృష్ఠ భాగాలని బాగా వెనకాల వైపు తీసుకెళ్ళండి. తలని ఈ విధంగా కిందికి తెచ్చిపెట్టి భుజాలని కూడా రిలాక్స్ చేయండి. భుజాలని కావాలంటే ఇంకొద్దిగా వెనకాలకి తెచ్చి ఇక్కడ ఉండండి. దీన్ని మనము సాలంబ అధోముఖ శ్వానాసనం అని అనవచ్చు. చేతులని కిందికి తెచ్చి పెట్టండి. ఈ హస్తాలని మనము ఒకటి కుడివైపు అయితే ఇంకొకటి ఎడమవైపు, పాదాలని కూడా అంతే దూరంగా తెచ్చిపెట్టి తలని బాగా ఎక్కువగా చేయకుండా భుజాల మధ్యలోనే ఉండేలాగా చేయాలి. అయితే ఈ శరీర భారంపై చాలా ప్రభావం పడుతుంది, పడదని కాదు. కానీ ఎంతైతే మీరు పొట్ట కండరాలని లోపలికి బిగిస్తారో, ఎంతైతే మీరు పృష్ఠభాగాలను పైకి పంపిస్తారో, ఎంతైతే వెయిట్ని మీరు కాళ్ళల్లో కూడా పెడతారో అంతే మీకు ఈ యొక్క ఆసనము ప్రభావం తెలుస్తుంది. మళ్ళీ చేద్దాము. ఈ విధంగా తలని వెనకాలకి చేసి పాదాలని కూడా దూరంగా చేసి పెట్టండి. కాళ్ళల్లో బాగా స్ట్రెచ్ రావడానికి కాళ్ళని చాలా పటుత్వంగా భూమిపై ప్రెస్ చేయాలి. కాళ్ళ వేళ్ళని ఈ విధంగా లేపవచ్చు కూడా. కాళ్ళపై ప్రెషర్ ఉందా లేదా గమనిస్తూ ఉండండి. ఉందా లేదా గమనించడానికి మీరు ఈ యొక్క తొడ భాగాన్ని చాలా గట్టిగా కట్టేయవేయచ్చు. మీకు ఒకవేళ తొడ భాగంలో అంత స్ట్రెచ్ రాకపోతే తొడ మధ్యలో ఒక చెక్క ముక్కని పెట్టడము లేదా తొడ కండరాలని గట్టిగా కట్టేయడము అని కూడా చేసుకోవచ్చు. ఒక తాడుతో లేదా ఏదైనా రోప్తో మీరు ఈ తొడ కండరాలను కట్టివేసి కూడా ఈ ఆసనం చేసినట్టు అవుతే, లేదా ఎవరినైనా ఈ తొడ కండరాలని వెనకాల వైపు పుష్ చేసినట్టుగా చేసినట్టు అవుతే కూడా మీకు ఈ ఆసన ప్రభావం అనేది తొందరగా తెలుస్తుంది. ఈ విధంగా సాధారణంగా మనము వెయిట్ అంతా కాళ్ళల్లో పెట్టకుండా చేతులలో పెడతాము, కానీ కాళ్ళల్లో పెట్టండి. ఒకవేళ అలా పెట్టకనీకే మీకు అలవాటు లేకపోతే పాదాలని ఈ విధంగా దూరంగా చేయండి. అలా చేస్తూ తలని ఈ విధంగా వెనకాల వైపు చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇక్కడ ఉండండి. ఒకవేళ మీకు ఇది చాలా కష్టంగా అనిపిస్తే ఈ విధంగా కూడా ఈ ఆసనాన్ని చేయవచ్చు, కానీ నేను ఈ విధంగా అంత ప్రిస్క్రైబ్ చేయను. ఇక్కడ మీరు చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ ఆసనము, కానీ మీరు బిగినర్స్ అయితే ఈ విధంగా ఈ ఆసనాన్ని చేయండి. దాని తర్వాత కిందికి వచ్చి రిలాక్స్ అయిపోవాలి. ఈ ఆసనం తర్వాత కౌంటర్ ఆసనం తప్పకుండా చేయాలి. ఎలాంటి కౌంటర్ ఆసనం చేయాలి? ఈ విధంగా చైల్డ్స్ పోస్లో వెళ్ళడము చాలా మంచి కౌంటర్ ఆసనము. బోల్స్టర్తో ఆసనం చేస్తున్నాము కాబట్టి ఈ విధంగా బోల్స్టర్ని మనము తొడ మధ్యలో పెట్టేసి హస్తాలని ఈ విధంగా చేద్దాము. ఈ విధంగా ఎందుకు చేస్తున్నాము? ఇప్పటి వరకు ఈ విధంగా చేసాము కాబట్టి ఈ ఏరియాలో చాలా స్ట్రెచ్ అనిపించింది. ఒకవేళ చేతులని ఈ విధంగా చేసినట్టు అయితే, దూరంగా చేసినట్టు అయితే ఆ ఛాతీలో భుజాలలో వచ్చే స్ట్రెచ్ చాలా రిలాక్సేషన్గా ఇక్కడ మారిపోతుంది. ఈ విధంగా మనం ఒకవైపు తలని చేసి కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవచ్చు. కావాలంటే రెండో వైపు కూడా తలని చేసి రిలాక్స్ అవ్వచ్చు. దాని తర్వాత నెమ్మదిగా పైకి వచ్చి కూర్చోండి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలో చేసే ఆసనం పేరు సాలంబ అధోముఖ శ్వానాసనము. అధోముఖ శ్వానాసనం చేసినప్పుడు చాలామంది వ్యక్తులు ఇది పర్వతాసనం కదా, దీన్ని అధోముఖ శ్వానాసనం ఎందుకు అంటున్నాము అని మరీ సార్లు అడుగుతూ ఉంటారు. ఈ రెండు చాలా ఆపోజిట్ ఆసనాలు, సిమిలర్గా కనిపిస్తాయి.
ఇక్కడ యూస్ చేసే అంగాలు వేరే, ఇక్కడ చేసే ప్రక్రియలు కూడా వేరే. చూడ్డానికి కొంచెం సేమ్గా అనిపించినా ఇవి చాలా చాలా తేడా ఈ ఆసనాలలో ఉంది. పాలు పెరుగు ఎంతైతే తేడాగా ఉంటాయో అంతే ఇక్కడ కూడా వ్యత్యంతరం అనేది ఉంది. ముందుగా మనము మోకాలపై వెళ్ళిపోదాము. మోకాలపై వెళ్ళిపోయి ఇక్కడ మోకాలని కొద్దిగా దూరంగా పెట్టి చేతులని భుజాల కింద పెట్టేసి మనము వార్మప్ చేద్దాము. హస్తాలని ఈ విధంగా దూరంగా చేసి మనము చేతులని ఈ విధంగా గుండ్రంగా తిప్పాలి. ఇలా గుండ్రంగా చేతులను తిప్పడం వలన ఆ భుజాలలో చేతులలో ఉండే కండరాలపై మంచి ప్రభావం పడుతుంది. దీని తర్వాత రివర్స్ ఆర్డర్లో కూడా మనము చేతులని భుజాలని తిప్పాలి. ఈ విధంగా చేయడం వలన ఆ హస్తాలలో ఉండే కండరాలపై మంచి ప్రభావం అనేది పడుతుంది. మోకాలపై కూర్చొని చేతులని ఇలా తెచ్చేసి మనము ఈ విధంగా గుండ్రంగా తిప్పుదాము. షోల్డర్స్ని ఈ విధంగా క్లాక్ వైజ్ తిప్పండి. దాని తర్వాత యాంటీ క్లాక్ వైజ్ కూడా తిప్పండి. ఇలా తిప్పేసి రెండు చేతులని ఈ విధంగా పైకి తీసుకెళ్ళి ఆ హస్తాలని ఈ విధంగా చేయాలి. ఇలా చేసినప్పుడు ఏమవుతుందో గమనించండి. ఇలా మనం చేతులని బాగా గట్టిగా పైకి లేపాలి. అలా లేపినప్పుడు ఈ యొక్క భుజము చెవికి తాకకూడదు. చాలా స్పేస్ అనేది ఇక్కడ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేస్తూ ఇక్కడ అలానే ఉండండి. ఇదే మనము మన అధోముఖ శ్వానాసనంలో చేస్తున్నాము. ఈ విధంగా ఉండి మోకాళ్ళపై వెళ్ళిపోయి వీపుని ఆర్చ్ చేసి బ్యాక్ని రౌండ్ చేయండి. కొంత సమయం పాటు ఈ విధంగా వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడము చేస్తూ ఉండాలి. ఈ విధంగా కొన్నిసార్లు మనము వీపుని ఆర్చ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. దాని తర్వాత మీ పృష్ఠభాగాలని వెనకాలకి చేస్తూ చైల్డ్స్ పోస్లో వెళ్ళండి. ఇక్కడ మన చేతులని మళ్ళీ ముందుకు చేసి స్ట్రెచ్ చేయాలి. కిందికి వచ్చి ఒకసారి భుజంగాసనం చేసి చైల్డ్స్ పోస్లో వెళ్ళండి. ఈ విధంగా మనము ఈ యొక్క అధోముఖ శ్వానాసనానికి మంచి ప్రిపరేషన్ చేయాలి. ప్రిపరేషన్ చేయకుండా మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్ళినట్టయితే కాళ్ళు చేతులు పట్టేసినట్టుగా అనిపిస్తాయి. ఈ విధంగా మనము భుజంగాసనంలో వెళ్ళి చైల్డ్స్ పోస్లో వెళ్తూ ఇక్కడి నుంచి కాళ్ళ వేళ్ళని లోపలి వైపు చేసి నెమ్మదిగా అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. కాళ్ళ మడమలని పైకి చేసి ఇక్కడ జాగ్ చేయాలి. కాళ్ళని బాగా ఆడించండి. ఇలా ఆడిస్తూ నెమ్మదిగా పైకి వచ్చేసేయండి. ఇప్పుడు కాళ్ళ మడమలని పైకి కిందికి ఇక్కడ కూడా చేద్దాము. కొంత సమయం పాటు ముందు చూస్తూ మనము కాళ్ళ మడమలని పైకి కిందికి అనండి. దీంతో కాళ్ళ వెనకాల భాగంలో కాళ్ళల్లో ఉండే కండరాలపై ఎలాంటి ప్రభావం పడుతుందో అనేది గమనిస్తారు. ఇప్పుడు మళ్ళీ ఒకవైపు తిరిగి ఆ కాళ్ళ మడమలపై వెళ్ళి కొంత సమయం పాటు అక్కడ అలానే నిలబడదాము. నెమ్మదిగా ఫార్వర్డ్గా బెండ్ అవుతూ చేతులని కాళ్ళ చెరోవైపు పెట్టి ఉండాలి. ఇక్కడ కూడా కొంత సమయం పాటు ఉండండి. పృష్ఠభాగాలని ముందుకు చేస్తూ ఇక్కడ కొంత సమయం పాటు ఉండవచ్చు. దాని తర్వాత చేతులని మ్యాట్పై ప్రెస్ చేసి ఇంకా ముందుకు తెచ్చి ప్రెస్ చేసి కాళ్ళని కొద్దిగా వెనకాలకి తీసుకెళ్ళి అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళు చేతుల మధ్యలో ఎక్కువగా డిస్టెన్స్ అనేది ఉండదు. కొద్దిగా తక్కువ డిస్టెన్స్ అనేది ఉంది. భుజాలు బాగా రిలాక్స్ అవుతున్నాయి. తల చేతుల మధ్యలోనే ఉంది.
చూపు దృష్టి పాదాల మధ్యలో ఉంది. పృష్ఠభాగం ఇక్కడ వెనకాలకి బాగా వెళ్తుంది. వెయిట్ చేతులు కాళ్ళల్లో బ్యాలెన్స్ అయి ఉంది. తొడ కండరాలు గట్టిగా స్క్వీజ్ చేస్తున్నాము. ఈ విధంగా అధోముఖ శ్వానాసనం చేయండి. ఒకవేళ మీ మడమలు కింద టచ్ చేయకపోతున్నారంటే కాళ్ళని ఇంకొద్దిగా దూరంగా చేయండి. హస్తాలని కూడా ఇంకొద్దిగా దూరంగా చేయండి. మోచేతులని కొద్దిగా బెండ్ చేస్తూ తలని మాత్రం భుజాల మధ్యలోనే పెట్టేసి ఈ విధంగా కాళ్ళని చేతులని దూరంగా చేసి అధోముఖ శ్వానాసనం చేయవచ్చు. అయితే పృష్ఠ భాగాలని పైకి చేస్తూ తొడలని వెనకాలకి చేస్తూ తొడలని స్క్వీజ్ చేస్తూ ఇక్కడ ఉండాలి. ఒకవేళ మీరు తొడలని స్క్వీజ్ చేయకుండా ఇక్కడ ఉన్నట్టయితే తొడలపై కాళ్ళపై ప్రెషర్ పడకుండా మొత్తం భారం చేతులపై పడి మీకు చేతులలో నొప్పి అనేది తెలుస్తుంది. కిందికి వచ్చేయండి. ఇప్పుడు ఆ బోల్స్టర్ని మనము ఈ హైట్లో కానీ దానికంటే సెకండ్ హైట్లో ఈ విధంగా బోల్స్టర్ని ఒక హైట్లో పెట్టి తలని రెస్ట్ అయ్యేలాగా ఉండాలి. ఇలా తల రెస్ట్ అయ్యేలాగా పెడుతూ కాళ్ళ మడమలు లోపడి భాగము బయటి భాగము రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉండేలాగా చూసుకోవాలి. ఆ కాళ్ళ వేళ్ళని లోపడి వైపు తెచ్చి మడమలని బయటి వైపు చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. దీన్ని మనము సాలంబ అధోముఖ శ్వానాసనం అని అంటాము. ఇదే ఈరోజు మనము చేసే ఆసనము. కొంత సమయం పాటు ఇక్కడ ఉంటూ ఆ తొడ కండరాలని స్క్వీజ్ చేయండి. ఇలానే ఉండండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు సాలంబ అధోముఖ శ్వానాసనం. ఈ ఆసనాన్ని మనం కుషన్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన చేతులకు కాళ్లకు పృష్ఠభాగానికి చాలా మంచిది. ఆయా కండరాలన్నీ బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే ఆ కండరాలన్నిటికీ సమాంతరంగా స్ట్రెచ్ లభిస్తుంది. తద్వారా శరీరం అంతటికి మంచి రిలాక్సింగ్గా ఉంటుంది. అలాగే తలలో రక్త ప్రసరణ కూడా చాలా బాగా జరుగుతుంది. తద్వారా ఫేస్లో చక్కటి గ్లో లభిస్తుంది. ఇలా మీరు ఆసనం చాలా సులభంగా చేయగలుగుతున్నారంటే ఈ బోల్స్టర్ని ఈ హైట్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ నేను అంత మీకు సజెస్ట్ చేయను. అందరూ చేయలేరు, కొంతమందే చేయగలుగుతారు. బోల్స్టర్ని ఈ హైట్లో కూడా పెట్టి చేయవచ్చు, కానీ చాలామంది వ్యక్తులు ఈ హైట్లో చేయలేరు. ఇలా చేసిన తర్వాత మోకాలని కింద పెట్టేసి ఈ బోల్స్టర్ని తొడ మధ్యలో తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళి తలని కింద పెట్టేసేయండి. చేతులని ఇలా పరిచి మోచేతులని చెరోవైపు కింద పెట్టి హస్తాలని ఆకాశం వైపు టర్న్ చేసి పెట్టండి. తలని ఒకవైపు టర్న్ చేయవచ్చు. అలా చేసి రిలాక్స్ అవ్వండి. ఈ యొక్క ఆసనాన్ని మనము కౌంటర్ ఆసనముగా ఇక్కడ ఉపయోగిస్తున్నాము. అధోముఖ శ్వానాసనానికి బాలాసనము చాలా మంచి కౌంటర్ ఆసనము. ఈ విధంగా ఆసనం చేసి ఇక్కడ రిలాక్స్ అయిపోండి. ఇలా కౌంటర్ చేయడం వలన చేతులు కాళ్ళు అలాగే పృష్ఠభాగంలోని కండరాలు బాగా రిలాక్స్ అయిపోతాయి. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కాళ్ళ వీక్గా ఉన్న వాళ్ళు ఈ ఆసనము చేయడానికి కొంచెం వెనకాల పడతారు. ఎందుకు? దీంతో వాళ్ళకు ఈ షోల్డర్స్లో ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవ్వడం వలన వాళ్ళు ఈ ఆసనం ఎక్కువ సమయం పాటు చేయలేరు. కానీ అధోముఖ శ్వానాసనంలో చాలా ఎక్కువ సమయం పాటు ఉండగలగాలి. ఇది ఇన్వర్షన్ కాదు, కానీ ఇన్వర్షన్ లాంటిది. ఇది ఫార్వర్డ్ బెండ్ ఆసనము, ముందు బెండ్ అవుతున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది మనకు చాలా రిలాక్సేషన్ని లభిస్తుంది. ఈ ఆసనము ఎవరు చేయకూడదు? ఈ ఆసనము ఎవరైతే చేతులు వీక్గా ఉన్నాయో వాళ్ళు ఈ ఆసనం చేయకూడదు. చూసారు కదండి, ఇవాళ యోగ సూత్రలో సాలంబ అధోముఖ శ్వానాసన ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ని మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్ లో మరో ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.